చూడండి పొంగింది, మంచిగా పొంగింది. ట్రేలో వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. అంతే, తొందరగా పెట్టేసుకోవాలి. ఇది ఆలస్యం అయితే మళ్ళీ పొంగటం ఆగిపోతుంది. అందుకని చూడండి వేసేసిన. ఒకసారి ఇట్లా పెట్టేసుకొని ఓవెన్ ఆన్ చేసిన. ఇప్పుడు పెట్టేసుకుందాం. తొందరగా పెట్టేయాలి, ఎందుకంటే పొంగదు లేకపోతే. నేను ఒక 15 నిమిషాలు పెడతాను. వన్ మినిట్, 2 minutes, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు స్టార్ట్. 8 minutes పెట్టిన. 8 minutes 40 seconds. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పొంగుతుంది, మంచిగా కేక్ అవుతుంది. అయినాక చూద్దాం ఒకసారి తీసి. ఓకే, కేక్ హాలత్ ఎలా ఉంది చూద్దాము. ఇంకా 7 minutes ఉంది. అయినా ఒకసారి తీసి చూద్దాం మనం దీని కథ. ఇంకా కొంచెం పొంగాలి. ఓకే, పొంగింది. ఏదన్నా ఒకటి ఇలా చూడండి, నేను చాకుతో పొడిచి చూస్తాను. ఇట్లా అంటుకోలేదు అంటే అయిపోయింది. అయినా సరే ఇంకా 2 సెకండ్లు పెట్టి తీద్దాం. సూపర్ కేక్ అయితే సూపర్ వచ్చింది. చాక్లెట్ కేక్ అందరు చేసుకొని తిని చూడండి. ఓవెన్లోనేమో తొందరగా అయిపోతుంది. ఓవెన్ లేని వాళ్ళు పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే టైం కొంచెం ఎక్కువ పడుతుంది, టైం తీసుకుంటుంది. అయినా పర్వాలేదు, టైం తీసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. కొంచెం మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే మీకెళ్ళి కొంచెం చక్కెర నీళ్ళు చల్లాలండి. చక్కెర నీళ్ళు చల్లితే మెత్తగా ఉంటుంది కేకు. మీకెళ్ళి ఇట్లా స్ప్రే చేస్తామన్నా, చెంచుతో ఇట్లా పోస్తామన్నా చేయాలి. ఇట్లా పోయాలి చక్కెర నీళ్ళు కలుపుకొని. నాకైతే అవసరం లేదు. చక్కెర నీళ్ళు పోస్తే ఫ్రిడ్జ్లోనే పెట్టుంచాలి. చక్కెర నీళ్ళు పోయకుంటుంటే మనం బయట పెట్టుకున్నా కొంచెం గట్టిగా అవుతుంది, కానీ పర్వాలేదు, మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. అందుకని నేను బయటనే పెట్టుకొని తింటాను. అందుకని నేను చక్కెర నీళ్ళు పోయాను. ఇప్పుడు తీసేద్దాం. తీసి మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. చూడండి, నేను ఉల్టా తర్వాత చేస్తాను, మీకైతే చూపిస్తున్నాను. దీని మీద ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. చాక్లెట్ గనాష్ చేసి దీని మీద పోస్తే ఇంకా స్మూత్గా వస్తుంది. బర్త్డే కేక్ కూడా చేసుకోవచ్చు, దాని మీద పేరు రాసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. బర్త్డే కేక్ కూడా దీనికి బర్త్డే అని రాసుకోవచ్చు. మీకు ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు. డెకరేషన్ కేకులు నేను చూపిస్తాను, మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే సింపుల్ కేక్ చేసుకున్నాను. చూడండి, స్పాంజ్గా వచ్చింది చాక్లెట్ కేక్, సూపర్. పెద్ద కట్ చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది కదా చాక్లెట్ కేక్. వావ్, సూపర్. అబ్బా, వావ్ అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. నోట్లో వేసుకుంటే కూడా చాలా బాగుంది. స్పాంజ్ లాగా వచ్చింది, చాలా మెత్తగా వచ్చింది. చూడండి, ఇట్లా అంటే ఎంత స్పాంజ్ లాగా వచ్చింది, చూసిండ్రా? చాలా బాగుంది కదా. నా రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కేక్ చూసిన వాళ్ళు చేసి చూడండి, ట్రై చేయండి. ప్రయత్నిస్తే తప్పేం లేదు కదా. చాలా బాగుంది. నేనైతే తింటూనే ఉంటా చేసి. ఓకేనండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి.
ఇంకొకటి, నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకటి ఏంటంటే మీకు ఫాయిదా, నేను కొత్త వీడియోలు పెట్టినప్పుడు చక్కగా మీకు చేరుతుంది, నా వీడియో చక్కగా వచ్చేస్తుంది. అందుకని కొత్త వీడియోలు డెకరేషన్ ఇంకోసారి చూపిస్తాను, ఇంకో వీడియో పెడతాను. ఇప్పుడైతే చాక్లెట్ కేక్, గోధుమ పిండి చాక్లెట్ కేక్. ఓకే, సూపర్ వచ్చింది. ఓకేనా అండి? బాయ్ అండి, బాయ్. సబ్స్క్రైబ్, షేర్, ప్లీజ్ లైక్ పెట్టండి ఒకటి. ఓకేనా? బాయ్ అండి, బాయ్.